ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఈరోజు రాజస్నానంతో మొదలైంది. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పూజలతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7:30 35 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు తెలిపారు. అంతేకాదు, మహాకుంభమేళా మొదటి రోజే 1 కోటి మందికి పైగా భక్తులు గంగా స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పుష్యమాసం పౌర్ణమి రోజున ఈ మహాకుంభమేళా మొదలైంది. ఈ రోజు మొదటి రాజస్నానం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళాలో 13 అఖాడాల సాధువులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభ్ 45 రోజుల పాటు సాగనుంది. ఫిబ్రవరి 20వ తేదీన మహాశివరాత్రి రోజున రాజస్నానంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని, గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసింది యూపీ సర్కార్. కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లోని 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేసింది. ఈ మహాకుంభలో రికార్డ్ స్థాయిలో సుమారు 40 కోట్ల మంది యాత్రికులు పాల్గొనే అవకాశం ఉంది. 50 లక్షల నుంచి 1 కోటి మంది వరకు భక్తులు కుంభమేళా పరిసర ప్రాంతాల్లో ఉండగలిగేలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. నదిలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నీళ్లలో తేలియాడే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు అకస్మాత్తుగా ఏదైనా అనుకోని ఘటన జరిగితే భక్తుల రక్షణ కోసం నీటిలో తేలియాడే అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. నదిలో చిన్న చిన్న పడవలపై ప్రయాణిస్తూ భద్రతా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు.